పంటల రుణమాఫీకి తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. కుటుంబానికి 2 లక్షల వరకు రుణమాఫీ వర్తిస్తుందని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 13 వరకు తీసుకున్న పంటల రుణాల బకాయిలకు మాత్రమే ఈ రుణమాఫీ వర్తిస్తుందని, రైతు కుటుంబం గుర్తింపునకు రేషన్ కార్డు ప్రామాణికమని తెలిపింది. పంట రుణమాఫీ కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్ ఏర్పాటు చేయనున్నారు. రుణమాఫీ నగదు నేరుగా లబ్ధిదారుల రుణ ఖాతాల్లోనే జమ కానుంది. సైబరాబాద్ పరిధిలో భారీగా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో, సైబరాబాద్ ఎస్ఓటీ, రాజేంద్రనగర్ పోలీసులు కలిసి తమకు అందిన సమాచారం మేరకు రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ ని అరెస్ట్ చేశారు. అతని వద్ద సుమారు 200 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ సుమారు 35 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే 2 నైజీరియన్లు కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబై, గోవా నుంచి డ్రగ్స్ తీసుకుని వచ్చి హైదరాబాద్ లో నైజీరియన్లు అమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు. గత 5 ఏళ్లలో వైసీపీ నేతలు సహజ వనరులను దోపిడీ చేశారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. అడవులను కూడా గత ప్రభుత్వం ధ్వంసం చేసిందని అన్నారు. గత ప్రభుత్వంలో సహజ వనరుల దోపిడీపై సచివాలయంలో చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. వైసీపీ హయాంలో భూములు, ఖనిజాలు, అటవీ సంపదను దోచేశారని విమర్శించారు. కొత్త విధానం ఏర్పాటు చేసుకుని మరీ దోపిడీ చేశారన్నారు. విశాఖ, ఒంగోలు, చిత్తూరులో భూ కబ్జాలకు పాల్పడ్డారని తెలిపారు. ఇళ్ల పేరుతో దందా చేశారని మండిపడ్డారు. అత్యాచార నిందితులను వదిలే ప్రసక్తే లేదని, కఠినంగా శిక్షిస్తామని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ముచ్చుమరి కేసులో బాధిత బాలిక కుటుంబానికి 10 లక్షల పరిహారాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు. మరో చోట అత్యాచారానికి గురైన బాలిక పేరుతో 5 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని వెల్లడించారు. ఆడపిల్లలతో అసభ్యంగా ప్రవర్తించిన వారికి అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. అమరావతిలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఏపీలో రాక్షస పాలనను ప్రజలు గమనిస్తున్నారని, వైసీపీ నాయకులపై కావాలనే బురద జల్లుతున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై కావాలనే నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, మహిళకు ద్రోహం చేశానని దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. తన ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్నారని, ఎవరిని వదిలిపెట్టబోనని తెలిపారు. ఇలాంటి తాటాకు చప్పులకు తాను భయపడనన్నారు. మదన్ అనే వ్యక్తి 2 సార్లు తనను కలిశాడని, స్కాలర్షిప్ కోసం వస్తే సహకరించా అంటూ విజయసాయిరెడ్డి చెప్పారు. కేదార్నాథ్ లో భారీ గోల్డ్ స్కామ్ జరిగిందని జ్యోతిర్మఠ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద స్వామి అన్నారు. కేదార్నాథ్ ఆలయం నుంచి సుమారు 228 కేజీల బంగారం మాయమైందని చెప్పారు. ఇప్పటి వరకు ఈ కేసులో దర్యాప్తు జరగలేదన్నారు. దీనికి ఎవరు బాధ్యులు అని ప్రశ్నించారు. ఇన్ని రకాల స్కామ్లకు పాల్పడి ఇప్పుడు ఢిల్లీలో కేదార్నాథ్ ఆలయాన్ని కడతామని అనడం ఎంతవరకు న్యాయమని ఆయన ప్రశ్నించారు. బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ప్రవేశపెట్టిన కొత్త నిబంధనలతో ఇకపై అక్కడి అంబులెన్స్లకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఇక నుంచి బెంగళూరులో అంబులెన్స్లకు దారి ఇవ్వడానికి వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించినా జరిమానా విధించమని పోలీసులు తెలిపారు. అటువంటి సందర్భాల్లో ట్రాఫిక్ సిగ్నల్ కెమెరాల ద్వారా జరిమానాలు జారీ చేస్తే ప్రయాణికులు ఇన్ఫ్రాంటరీ రోడ్లోని ట్రాఫిక్ మేనేజ్మెంట్ సెంటర్ ను సంప్రదించాలని సూచించారు. కర్ణాటక స్టేట్ పోలీసు యాప్ ద్వారా కూడా అధికారులను సంప్రదించవచ్చని తెలిపారు. దేశంలో ప్రవేశిస్తున్న కొత్త వైరస్లతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కరోనా భయం నుంచి ప్రజలు ఇప్పుడే కోలుకున్న తరుణంలో మరో కొత్త వైరస్ భయపడుతోంది. గుజరాత్ లోని సబర్కాంత, ఆరావలి జిల్లాలో చిన్నారులపై ఈ వైరస్ ప్రభావం చూపిస్తోంది. ఈ వైరస్ పేరు చాండీపురా. దీనిని మిస్టరీ వైరస్ అని కూడా అంటారు. ఇప్పటి వరకు ఈ వైరస్ కారణంగా 2 రోజుల్లో 5 మంది పిల్లలు మరణించారని వైద్యులు తెలిపారు. డేవిడ్ వార్నర్ కు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు షాక్ ఇచ్చింది. అసెస్ తరఫున మరోసారి ఆడాలని ఉందంటూ వార్నర్ ఇటీవల ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. అధ్యాయం ముగిసింది అంటూనే సెలెక్టర్లు ఎంపిక చేస్తే 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడతానంటూ తన మనసులోని మాటను బయటపెట్టాడు. అయితే వార్నర్ ఛాంపియన్స్ ట్రోఫీకి పరిగణలోకి తీసుకోమని అసెస్ సెలెక్టర్ స్పష్టం చేశాడు. వార్నర్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయినట్లు భావిస్తున్నామని తెలిపారు. రాగల 5 రోజుల పాటు ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆగ్నేయ పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనంతో పాటు షియర్ జోన్ ఏర్పడిందని, ఈ ప్రభావంతో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇవాళ కరీంనగర్, మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ రాత్రి హైదరాబాద్ లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.